తాగేందుకు మంచినీళ్లు లేక గిరిజనులు ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు వేసవి కాలంలో ఆ గిరిజన కాలనీ వైపు కూడా కన్నెత్తి చూడటం లేదు. మాకు మంచినీళ్లు ఇవ్వండి మహాప్రభు అని సచివాలయ సిబ్బంది గ్రామ పంచాయతీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం కనిపించడం లేదని గిరిజనులు ఆవేదన చెందుతున్నారు. ఎక్కడా గిరిజన కాలనీ, ఏంటా కదా? కోట మండలం కర్లపూడి పంచాయతీ పరిధిలోని సన్నారెడ్డి కృష్ణారెడ్డి గిరిజన కాలనీ సొన్నమూల దిబ్బ కాలనీలో గత నెల రోజులుగా త్రాగునీరు లేక దాహంతో విలవిలలాడిపోతున్నామని సొన్నమూల దిబ్బ గిరిజనులు వాపోతున్నారు. అధికారులకు, స్థానిక నాయకులకు తమ బాధ, తాము పడుతున్న కష్టాలు ఎందుకు కానరావటం లేదని ప్రశ్నిస్తున్నారు. గిరిజనులు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్య గురించి అనేకసార్లు సచివాలయ సిబ్బందికి, అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాదుడే లేదని వారు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఎలక్షన్ సమయంలో ఓట్ల కోసం మాత్రమే మేము పనికొస్తామా? ఆ తర్వాత మా బాధలు పట్టించుకునేవారు ఎవరు? దాహం తీర్చేవారు ఎవరని, మా కాలనీలో కనీస వసతులు కూడా లేవని ఇప్పటికైనా అధికారులు, నాయకులు ఎవరైనా స్పందించి ముందుగా తాగునీటి సమస్యకు పరిష్కారం చూపి తమ దాహం తీర్చాలని వారు ఈ సందర్భంగా కోరారు. నెల రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నాము. నీళ్లు దొరకటాలేదు, ఎవరు పట్టించుకోవటాలు మమ్మల్ని యుద్ధంగా మమ్మల్ని బాధలు పెట్టిస్తున్నారు. నీరు రాక అతుకులకి చెప్పాలి, మీరు మాకు నీళ్ళు దొరికేది కష్టంగా ఉండదు. నీళ్ళు పిల్లలు పెద్దోళ్ళు బతకాలి కదా, నెలకి ఎంత బాధలు పడుతున్నాం మేము. కనీసం ఈ సొన్నమూల దిబ్బలో నెల రోజుల నుంచి వాటర్ పూర్తిగా పైప్ లైన్లు అయితే ఉన్నాయి, కానీ నీళ్ళు వేసి మోటార్లు వేసే నాయకుడు లేడు. పూర్తిగా అధికారులకు కానీ చెప్తున్నాను, అధికారులు, స్పెషల్ ఆఫీసర్లు ఎవరు పట్టించుకునే నాదులు లేడు. ఈ సెంటర్లో పూర్తిగా 50 కుటుంబాలు ఉన్నాయి. 50 కుటుంబాల్లో వాటర్ పూర్తిగా లేవు. కనీసం దయచేసి అధికారులకు కానీ, స్పెషల్ ఆఫీసర్లకు కానీ వాటర్ ఇమ్మీడియట్గా చర్య తీసుకోమని, ఏది మా సొన్నమూల దిబ్బనే ఏడొక పాయింట్ వేసి, బోర్ పాయింట్ వేసి ఇక్కడే మోటార్ పెట్టి చేస్తే మాకు అనుకూలంగా ఉంటుందని. నాయకుడైనా కర్లపూడిలో ఓటు బ్యాంకు చూసుకున్నారే కానీ జనాలను పట్టించుకునే నాదులు లేడు. ఓట్లప్పుడు అది చేస్తాం, ఇది చేస్తాం, వాటర్ వేస్తాం, పైప్ లైన్ వేస్తాం, అది ఇది అంటున్నారు. కానీ ఓటు బ్యాంకుకి వచ్చే లోపలే ఇది జనాలు కనిపిస్తున్నారు. కానీ జనాలకి పూర్తిగా అవగాహన, జనాలకి ఏమైనా ఇబ్బంది అయితే పట్టించుకునే నాదుడు ఏ నాయకుడైనా కూడా కనిపించలేదు కంటికి కూడా. ఇప్పుడే ఎట్టుంటే ఇంక మే నెల పెట్టుంది. మే నెలలో ఇంకా భయంకరంగా ఇబ్బందులు ఉంటుంది. దయచేసి ఏదో ఒక విధంగా మాకు సహకరించమని, మా గ్రామస్తులకి సహకరించమని కోరుకుంటున్నాం. 1.5 నెల నుంచి నీళ్లు ఈ సొన్నమూల దిబ్బకి రావడమే చాలా కష్టంగా ఉంది. పనులు బాటకు పోయి కూలీలు చేసుకునే వ్యక్తులు ఇక్కడ ఉండేవాళ్ళంతా ఇక్కడ మంచినీళ్ళు కొత్త చాలా ఇబ్బంది పడుతున్నాము. సార్ వాళ్ళకి చెప్పినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. ఈ పంచాయతీ తరఫున ఎవరు కూడా ఈ సొన్నమూల దిబ్బను గురించి పట్టించుకొని ఈ నీళ్ళ దాహం తీర్చే ఒక్క నాదుడు కూడా కనిపించడం లేదు. మీరు దాదాపు ఇక్కడికి వచ్చి ఈ పెన్షన్ కోసం వచ్చినప్పుడల్లా ప్రతి సార్కి కానీ ప్రతి ఈ సచివాలయం సిబ్బందికి కూడా చెప్పి మాకు చాలా ఇబ్బంది పెట్టేటట్టుగా పట్టించుకోవడే విధానమే బాధ్యత లేదు. మీరు సార్ వాళ్ళకి చెప్పి మాకు పై అధికారులు మమ్మల్ని అనుసరించి నీళ్ళ పాయింట్ వేసి ఒక మోటార్ పెట్టించి చాలా ఇబ్బంది పడిపోతున్నాం. ఈ సొన్నమూల దిబ్బ సెంటర్ వ్యక్తులందరూ పంచాయతీ వాళ్ళు పట్టించుకోవడం లేదు, చెప్తున్నా పట్టించుకోవడం లేదు. సచివాలయం సిబ్బంది కూడా మేము చెప్పి చాలా విధాలుగా కూడా చాలా రోజుల నుంచి, చాలా నెలల నుంచి కూడా మేము ఇన్ఫార్మ్ చేస్తూనే ఉన్నాము. మా బాధలు, ఇబ్బందులు పట్టించుకునే నాదుడే కనిపించడం లేదు.